1 minute ఏమండి ఒక్క నిమిషం ఏమండి ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి ఏమండి ఓరి మీ దుంపలదాగా ఏ నటిస్తున్నారా ఆస్కార్ అవార్డుకి ఆస్కార్ ఉన్న నటులరా మీరు నేను లేనప్పుడు ఇంత నటిస్తున్నారంటే నేను ఉన్నప్పుడు ఇంకెంత జీవిస్తారో ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకున్నట్టు ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా నాకు తెలియదు అనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నావు ఎవరినైనా కొట్టేస్తావా అసలు అసలు ఎందుకురా ఇంత కోపం వాట్ ద హెల్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లుక్ ఎట్ మీ నువ్వేం చేసినా ఎవడు ఏం పీకలేడని బలుపా ముట్టి మీద తంతాను ఇంతకీ మీ గురించి మీరేం చెప్పలేదే ఆ అవకాశం ఎక్కడ మిగిల్చిందండి సుచి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇల్లు ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది ఇంత చక్కటి కల్చర్ కమ్యూనికేషన్ ఫ్రెండ్లీ నేచర్ ఏది కాంప్లికేట్ చేసుకోకూడదన్నదే నా పాలసీ అన్నీ మనం అనుకున్న ప్రకారమే ఎలా అవుతాయిలేండి ఇది మీ అదృష్టం సమస్యలు ఎప్పుడూ లైఫ్ కన్నా చిన్నవే రాజా ప్రతిదీ మనం పెద్దగా చూస్తే లైఫ్లో ఎంజాయ్ చేయలేం ఇప్పుడు మీ నాన్నగారు తాగుడు సమస్యని సుచి చెప్పింది ఆయన చాలా ట్రబుల్సమ్ పర్సనాలిటీ అంట కదా ఆయన వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను సార్ ప్లీజ్ దయచేసి ఆ విషయం వదిలేద్దామా మీరు ఇలాగే వదిలేస్తే మీ నాన్న ఇంకా రెచ్చిపోతాడు యూ హ్యావ్ టు కంట్రోల్ హిమ్ అయినా ఇంతకాలం ఆయన అలా ఎందుకు వదిలేశారు Why the hell don't you stop it? మా నాన్న తాగితే అది నా ప్రాబ్లం మీకెందుకంటే గోళ ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అంకుల్ ఇట్స్ ఓకే అనవసరంగా ఆవేశంలో ఏదో వాగేశాను నాకు బేసికలీ కొంచెం కోపం ఎక్కువ సుచి చెప్పిందిలే ఈ కోపంలో ఊళ్ళో చాలా మందితో గొడవలు ఉన్నాయంట కదా ఒకరోజు మీరెవరినో కొట్టిన విషయం చెప్పి సుచి చాలా కంగారు పడింది రాత్రంతా ఒకటే ఏడుపు అది చూసి నాకు చాలా భయం వేసింది రాజా యు ఆర్ యంగ్ ఈ వయసులో తొందరగా ఆవేశపడటం సహజమే బట్ నువ్వు డాక్టర్ కాబోతున్నావు ఈ కోపం నీకు అంత మంచిది కాదు కోపం తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా సైకాట్రిస్ట్ని కలిసి ఎక్స్క్యూజ్ మీ వాట్ డిడ్ యు సే అదే ఎవరైనా సైకాట్రిస్ట్ కలిస్తే ఒక్క నిమిషం మీ అమ్మాయితో మాట్లాడాలి గొప్పడు సుచి మీ నాన్న పాప నీ ప్రేమను కాదనిలేక ఓ పిచ్చి నా కొడుకుని అల్లుని చేసుకుంటున్నాడు రాజా అసలు మీ నాన్నని కాదు మన మధ్య జరిగే ప్రతి విషయాన్ని మీ నాన్నకు చెప్తున్నందుకు నిన్ను అనాలి చూడు బాబు ఇందులో అమ్మాయి తప్పేం లేదు నేను మీ అమ్మాయితో మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు సుచి నేను నిన్ను ప్రేమించాను అంటే నీ అందంతో పాటు నీ మంచితనంతో పాటు నీలో ఉన్న ప్రతి క్వాలిటీని ప్రేమించాను అది ప్లస్ మైనస్ అని చూసుకోకుండా అలా చూసుకుంటే నీలో కూడా చాలా మైనస్ పాయింట్లు ఉంటాయి కానీ అదేది నేను పట్టించుకోలేదే ఎందుకో తెలుసా నాకు వాటికన్నా నువ్వు ముఖ్యం నీతో కలిసి బ్రతకడం నాకు ముఖ్యం అరే నా కోపం వస్తే అది నా ప్రాబ్లం నీకేంటి ఇబ్బంది ఇబ్బంది నీ కోపం వల్ల ఎప్పుడు ఎవరితో ఏ గొడవ పెట్టుకుంటావో ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతూ బతకలేను అంత భయపడుతూ బతికేదానివి అసలు నిన్ను ఎవడు ప్రేమించమన్నాడే రాజా ఒకసారి నేను చెప్పేది విను నేను మీతో మాట్లాడటం లేదు నేను శుచితో మాట్లాడుతున్నాను అసలు ఇదంతా చూస్తుంటే నన్ను ఇక్కడ పిలిచిన సంబంధం కలుపుకోవడానికి కాదు నాకు మెంటల్ స్టాంప్ వేసి నన్ను బయటికి గెంటేయడానికి మీ నాన్న ఆడుతున్న డ్రామాలా ఉంది నువ్వు అనవసరంగా ఏదేదో ఊహిస్తున్నావు నేనేదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎవరికి కావాలండి మీ బోర్డు హెల్ప్ ఎవరికి కావాలి అవును ఇంతకీ నేను మీ నాన్నకు మాత్రమే నచ్చలేదా లేక నీకు కూడా నేను నచ్చలేదా అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చుగా స్టాప్ ఇట్ రాజా నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో ఊహించుకొని పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అది అది చూసావా సుచి మళ్ళీ మీ నాన్న నాకు పిచ్చని ఫిక్స్ చేశాడు డోంట్ టాక్ రబీష్ మాటకి మాట పట్టుకొని నువ్వు అనవసరంగా ఇష్యూని పెద్ద చేస్తున్నావు ఎవడరా చేసింది ఇష్యూని పెద్దది నువ్వేనేనా ఎనఫ్ ఎనఫ్ నీ గురించి నా కూతురు చెప్తే ఏంటో అనుకున్నాను కోపం వస్తే నువ్వు ఎంత పిచ్చి మనిషిగా మారిపోతావో నా కళ్ళారా చూశాను ఇప్పుడు చెబుతావు నువ్వు నిజంగా నీకు పిచ్చే
కేసు నువ్వు వద్దన్నా నేను డీల్ చేస్తున్నందుకు నీకెక్కడో కాలుతుంది, నాకు వాసన వస్తుంది. యాక్సిడెంట్ డాక్టర్ చేయలేదని ఆ కొబ్బరికాయలు సుబ్బరాయుడు చెప్పాడా? ఎస్. వాడు నిజమే చెప్తున్నాడని నమ్మకం ఏంటి? వాడు అబద్ధం చెప్పాడని అనుమానం ఏంటి? ఇదిగో చూడు, ఆ డాక్టర్ దొరికిపోతే కేసు క్లోజ్ అయ్యే టైం ఇది. నాకెందుకు ఆ డాక్టర్ అమాయకుడేమో అని అనిపిస్తుంది. అల్లుడు, నా మాట వినవయ్యా, కేసు ఈ దశకు వచ్చింది. మావా నేను చెప్పేది. నీ కెలుకుడితో ఈ కేసుని మళ్ళీ మొదటి తీసుకొస్తున్నావు. తెలిసిన వీణ్ణి పట్టుకోవడానికే చస్తున్నాం. ఇంకా ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలియని ఎవడో నా కొడుకు కోసం ఆ సెల్ ఫోన్తో నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్కి ఆయన నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, నా ఉద్యోగానికి మాత్రం ఎసరట్టకు. వీళ్ళు డాక్టర్ కన్నా యాక్టర్ ఎక్కువ కనిపిస్తున్నాడు రా. బాగానే ఉంది టేస్ట్ ఇది. అవు సార్, అసలు మనం ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఆ రాజాగాడి గురించి ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వచ్చాం. మరి గట్లయితే ఆడున్నప్పుడు రావాలి కదనే. మా మావ చేసిన ఏదో పనికి ఆ గిరిగాడి జీవితంలో నోరిప్పడు. ఓహో, వాళ్ళు లేనప్పుడు వస్తే ఆధారాలు దొరుకుతాయని. వీడికి పట్టుంది, నీకు బ్రెయిన్ ఉంది. త్వరలో ఎస్ఐ అయిపోతాం. మీరు సీ అయిపోతారు సార్. ఆడొచ్చేటాడు. ఏది ఫ్రీగా తింటో झलक दिखला जा, झलक दिखला जा, एक बार आजा 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 आजा, झलक दिखला जा, दीदार को तरसे आँखियाँ, ना दिन गुजरे ना कटे आँखियाँ, एक बार आजा 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 आजा, झलक दिखला जा, झलक दिखला जा, आजा 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 आजा. అంత కంపోజ్ ప్రశాంతమైన వాతావరణం, పోలీస్ స్టేషన్ లేనంత దూరం, 3 స్టార్ హోటల్ లాంటి ఇల్లు, 5 స్టార్ హోటల్ లాంటి ఫుడ్, 7 స్టార్ హోటల్ లాంటి బెడ్. నీ పక్కన ఓ జంపలహాట్ కూడా ఉంటే నీ రేంజ్ సూపర్ కదా. బాబోయ్ కోపం వచ్చేసింది. మెల్లిగా చెప్తే వినో, గట్టిగా చెప్తే కోపం. ఎట్టా చచ్చేదరా నీతోటి? దానమ్మ చంపేచ్చు కదా. అసలు ఎందుకు ఆవిడని చంపాలనుకుంటున్నావు? నా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకు అవసరమా? ఆవిడ నీతో ప్రేమగానే ఉంటుందిగా. నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? ఛే, నీకు విషయం తెలుసా అన్నయ్య? పెళ్ళయిందన్న మాటే గాని నీ తమ్ముడికి ఆ సుఖం లేదు. నీకేం తెలుసు దాంతో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్. అయినా అదేం పని అన్నాయి, అది ఎక్కడో ఫిష్ ట్యాంక్ అడుగుతుంటది, నువ్వు దానికోసం బాత్రూంలో వెతుకుతుంటావు. ఏదో మొక్కుబడి కోసం వెతుకుతున్నట్టుంది. నీ వాలకం చూస్తుంటే నేను నిన్ను వాడుకున్నట్లేదు, నువ్వే పోలీసుల దగ్గర తప్పించుకుని షెల్టర్ కోసం నన్ను వాడుకున్నట్టుంది. ఓకే, అవన్నీ డిప్లోకి తోసేసి దాన్ని ఎప్పుడు చంపుతున్నావు? బాయ్. ఎందుకు వచ్చావు? మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? ఏ ఉద్దేశంతో మా ఆయనకు ఫ్రెండ్ అయ్యావు? ఏం ఆశించి ఇంట్లో ఉన్నావు? ఇవేవి నేను అడగను. నేను అడిగేది ఒకటే, మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని పాడు చేయొద్దు. ఒకప్పుడు నేను నీ ప్రేమని నమ్మాను, దారుణంగా దెబ్బ కొట్టావు. ఈరోజు ఆయన నీ స్నేహాన్ని నమ్ముతున్నారు. నువ్వేదో కష్టాల్లో ఉన్నావని, నీకు హెల్ప్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు. అలాంటి మంచి మనిషిని హర్ట్ చేయొద్దు. నేను బయటపడకుండా ఎందుకుంటున్నానో తెలుసా? నేను హర్ట్ అవుతున్నట్టు ఆయనకు అనుమానం వచ్చినా ఆయన తట్టుకోలేరు.
ఆయన ఏమన్నా చేసావంటే మాత్రం నిన్ను క్షమించను. ఇంతకాలం ఏది జరగకుండా ఆపాలనుకుంటున్నాను, ఆ పని నేనే చేయక తప్పేటట్లేదు. ఓరు నీ అబ్బా, నన్ను సడన్గా చూసి షాక్ అవ్వలేదేంట్రా? ఎందుకు అవ్వాలి? నాకు తెలియకపోతే కదా. నీ కారు వెళ్ళిపోతుంటుంది కానీ నువ్వు ఇక్కడే ఉంటావు. నీ నీడ అక్కడెక్కడో కనపడుతుంది కానీ నువ్వు మాత్రం ఇక్కడే దగ్గరగా చాటుగా ఉండి అంతా చూస్తావు. నువ్వు ఆఫీస్కి వెళ్తావు కానీ నేను ఎన్నిసార్లు కాఫీ తాగుతున్నాను, ఎన్నిసార్లు తింటున్నాను, ఎన్నిసార్లు పెడుతున్నాను. నీ పెళ్ళం రూమ్లోకి వెళ్ళి ఎన్నిసార్లు తలుపేసుకుంది, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చెప్తావు. అయినా నేను ఊరుకుంటానా? నువ్వు ఎంత ఎదవో తెలుసు కూడా నీ ముందు ఎదవనైపోతాను. అరే వేస్ట్ అని తెలిసి కూడా నీ గురించి నీ పెళ్ళానికి చెప్పడానికి ప్రయత్నిస్తాను, మళ్ళీ ఎదవనైపోతాను. అరే నువ్వేం చెప్తావో తెలియదు కానీ నీ చేతిలో చావుపోయే వాళ్ళు కూడా నీ మాటే నమ్ముతారు కదరా. చెయ్యి. ఆఖరికి టార్చర్ తట్టుకోలేక నేను నిజంగానే దాన్ని చంపడానికి డిసైడ్ అయిపోయినట్టున్నాను. ఏమన్నా? డిసైడ్ అయిపోయినట్టున్నాను. నిజంగా అన్నావా? నిజంగా అన్నయ్య, అదే మాట నేను ఫిక్స్ అయిపో. ఎస్, ఫైనల్గా దారిలోకి వచ్చాడు. చూసావా, నువ్వు దానికి హెల్ప్ చేద్దాం చూసావు, అదేమో నీ మొహమ్మద్ తలిపేసింది. అంటే నేను చచ్చిపోవటానికి రెడీ అని అదే ఇండైరెక్ట్గా ఒప్పేసుకుంది. ఇంకా లేట్ చేయకు, ఈ ఎక్సైట్మెంట్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు తృప్తి కలిగించే మాట అన్నావు. యూ మేడ్ మీ హ్యాపీ, ఈవెన్ ఐ వాంట్ మేక్ యూ హ్యాపీ. పదా